ఏదేమున్నా సరే గానీ ఎంత చికెన్ పెట్టు, ఫిష్ పెట్టు, ప్రాన్స్ పెట్టు, వెజ్ ఐటమ్స్ పెట్టు, స్పెషల్ ఐటమ్స్ పెట్టు, కానీ మటన్ కున్న ఫ్యాన్ బేస్ అలాగే ఉంటది. ఇక రోజు తినమంటే తినలేనేమో గానీ ఇక ప్రతి వారం చికెన్ కాకుండా ఓన్లీ మటనే తినమంటే నేనైతే ఖుషి తింటా. ఇక అది కాకుండా మీకు తెలిసిందే, నాకైతే మస్తు వెరైటీల మటన్ కర్రీలు తెలుసు. ఇక మనకేడ బోర్ కొడుతుంది. ఇదైతే మటన్ కూర్మా కర్రీ చేస్తున్నా అనమాట. ఇక దీనికే జర్ర తెలంగాణ టచ్ చేయాలంటే కొబ్బరి గసాలు వేసిన. ఇక ఆ రోజు ఏదో నేను బగారన్నం చేసేసుకున్నా గానీ నాకైతే లచ్చ పరాటతో మస్తు ఉంటుండేనేమో అనిపించింది తర్వాత. అండ్ ఇంకో బాతకానికి కవర్ చేయాలంటే కొంతమంది ఫాలోవర్స్ నాకు మెసేజ్ చేస్తున్నారు అనమాట, అరే యూఎస్ లీడ గోట్ మంచిగా లేదు, మటన్ మజా వస్తలేదు అని. ఇక నిజంగా చెప్పాలంటే కరెక్ట్ గా బేబీ గోట్ దొరుకుడు మస్తు కష్టమైతుంది. ఇక్కడ రెస్టారెంట్లలో పోతే గోట్ కంటే ల్యాంబ్ వెరైటీస్ ఎక్కువ ఉంటున్నాయి. ఇక నేనున్న జాగాలనైతే కొన్ని రెస్టారెంట్లలో అసలు గోటు లేనే లేదు. ఇక అట్లా అయిపోయి పరిస్థితి. ఇక దీనికే కష్టమైతుందంటే తలకాయ కూర, కార్జం, టిల్లి, గుర్ద కపూరేలు ఇవన్నీ ఎప్పుడు తినాలి, ఎప్పుడు ఆస్వాదించాలి. ఇక ఎంతైనా మన హైదరాబాద్ అబ్బా. హెల్దీ ప్లాన్ చేస్తా, వచ్చినప్పుడైతే కుమ్మేద్దాం. సమజ్ అవుతుంది కదా. సరే మరి ఉంటాం అలా.